నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. రేపు 22వ తేదీ జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా 22వ తేదీ రోజు వస్తున్నది ఓర్వకల్ మండలం ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వస్తున్నారు. శంకుస్థాపన కోసం ఆయన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుబాటులో ఉన్నటువంటి జన సైనికులందరూ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఉదయం 6 గంటలకు బయలుదేరి ఓర్వకల్లు ప్రాంతానికి రావాల్సిందిగా జన సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 8 గంటల లోపు అక్కడ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి రావాల్సిందిగా ఆదోని జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఆదోనికి కర్నూలు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి అక్కడికి రావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు ఒక బహిరంగ సభ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో జన సైనికులు అభిమానులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహెర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు. గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో, పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో, మన ఊరి పల్లెలన్నీ బాగు చేయంగా మన వనరులు వెంచంగా స్వచ్ఛ గ్రామం కొరకు అందరూ కదలి రావాలమ్మా, ఊరికి పేరును దేవాలమ్మా. గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో, పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలో 100 రోజుల పని దొరికినాదో. పొద్దు ఒడవంగానే ఊరి ప్రజలంతా పనికి సిద్ధం కావంగా, అమ్మ నాన్న అన్న అక్క అందరూ కదలంగా పనికి కలిసి రావంగా, పలుగు పారా చేత బట్టి పనులే చేయంగా పనికి బయలుదేరంగా. దేవన్న శంకరన్న ఝాన్సీ సంధ్యారాణి రామేశు రామకృష్ణ ఊరంతా ఉమ్మడిగా పనులే చేయంగా చక్కటి పల్లెగా మార్చంగా. గ్రామీణ ఉపాధి హామీ పథకముతో పేదోళ్ళ బతుకులల్లో పొత్తు ఒడిసినాదో, పల్లె తల్లిని వదిలి వలసలు పోకుండా ఏడాదిలా 100 రోజుల పని దొరికినాదో. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.